ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు అభివృద్ధికి ఓటు వేయాలన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఏదిలాపురం మున్సిపాలిటీ ముగింపు ప్రచారం పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కారు గుర్తుకే, అక్కడ టాకీస్ లో కూర్చున్న వాళ్ళు కూడా కారు గుర్తుకే, ఇక్కడ ఎంకకున్న వాళ్ళు కూడా కారు గుర్తుకే. నేను వచ్చిన పని అయిపోయి నిండగొడతాను పోనా. గౌరవనీయులు పెద్దలు, శాసన మండలిలో మన డిప్యూటీ చైర్మన్, గౌరవ పెద్దలు, భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ అన్న గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారు, వరంగల్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సమ్మారావు గారు, గౌరవ వికలాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మిరియాల రాజిరెడ్డి గారు, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ, మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎక్కడ లేనంత ఎండ భూపాలపల్లిలో ఉండే చలికాలంలో కూడా. మొదటి నుంచి ఇంతేనా మీరు? అందుకే హుషారు ఎక్కువ భూపాలపల్లి, హుషారు కూడా ఎక్కువనే మీరు. ఎందుకంటున్నా అంటే మరి హుషారు ఎక్కువ కాబట్టి నేను 4 మాటలు అడుగుతా. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఇద్దరు ఇక్కడ ఉన్నారుగా, ఇంకా కూడా ఉన్నారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఇక అందరికీ నేను ఇలా పొద్దున హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనిచ్చిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మరి రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు, పోతున్నా అని చెప్పిన. అన్న సీటీ కొట్టేది ఏమున్నది కదా, అన్న మీటింగ్ పెట్టిండు అన్నది, అందుకే సీటీ కొట్టాను. గెలిచినాక కొట్టు సీటీకి ఇప్పుడే. అయితే ముఖ్యంగా మీకు చెప్పమన్నాడు మా ఆడబిడ్డలకు. ఏమిటిది అంటే మీ అందరికి 4,000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4,000? మరి కోడలకు 2,500? మీరు బాగా కూర్చారున్నారు కానీ పద్ధతి. మెదక్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇప్పుడే ఈ ఎలక్షన్తో రేవంత్ రెడ్డి కుర్చీలకే దిగిపోడు. ఈ ఎలక్షన్ తో ఇక్కడ పద్మ గారు, సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, జయప్రదన్నను ఎవరో ఒక కుర్చీలు ఎక్కారు. కానీ ఈ ఎలక్షన్ మీ ఇది మీకోసం జరుగుతున్న ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పింది? ఇక్కడ ఇదే మెదక్ పట్టణంలో మీ ఇంటింటికి బాండ్ పెంచిన అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను 2,000
కిరాయి ఇంట్లో ఉంటున్నా 2500 ఎగ్గొట్టినా 4000 చక్కలు దయచేసి మీరు ఆలోచన చేయండి. ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 ఇస్తా అంటే వెంటనే ఇచ్చిందా లేదా? మీకు కళ్యాణ లక్ష్మి ఎవరిచ్చిండ్రు? మెదక్ జిల్లా ఎవరిచ్చిండ్రు? కేసీఆర్ కిట్ ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? ఆన్లైన్ గ్రోత్ ఎవరు చేసిండ్రు? ఈ రైతు ప్రకారం ఎవరు పెట్టిండ్రు? మీ బిడ్డ కేసీఆర్ ఎన్నో మంచి పనులు చేసిండు. ఏమన్నా చేసిండా? ఏమన్నా చేసిండా? చేసిండు. ఒక బస్సు చేసిండు. బస్సులో పాటలు వస్తాయి. ఆ బస్సులో కూడా సూత్రం ఉన్నది. ఆడవాళ్ళకు ఫ్రీ, మగవాళ్ళకు డబ్బులు అందువల్ల మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనటువంటిది. మా మెదక్ ఎంతో బాగా గతంలో అభివృద్ధి జరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో ₹1 పని కూడా కాలేదు. 5 ఏళ్లలో ₹1 పని కాలేదు. పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు జిల్లా ధర్మారెడ్డి గారు, పరకాల మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు గండ్ర వెంకటరమారెడ్డి గారు, మన భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు హన్మకొండ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా మరి ఈరోజు మైకులలో అదేవిధంగా ఈరోజు పరకాలలో పెద్ద ఎత్తున హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఎండలేక నీడ చూసిన ఆడబిడ్డలకు కూడా ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇగో ఇది ఒక ఆయుధం పట్టుకోవచ్చని బాండ్ పేపర్, ఇది నాది కాదు. మీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పరకాల ప్రజలకు ₹100 స్టాంప్ కాగితం మీద రాసిచ్చిన పేపర్. సౌత్ ఒకసారి యూనివర్సిటీ మర్చిపోయినట్టున్నారు మీరు, అందుకే చదివించారు. ఆ యూనివర్సిటీ అంటే నా పేరు రేవూరి ప్రకాష్ రెడ్డి, సన్ ఆఫ్ నారాయణ రెడ్డి, వయసు 71 సంవత్సరాలు. నేను కాదు, ప్రకాశ్ అన్న. నా ఊరు కేశవాపురం, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా. నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా ఖచ్చితంగా అమలు చేస్తాను. ఇది ఆయన రాసిచ్చిన ప్రమాణ పత్రం. ఇప్పుడు మనం ఇక్కడ జాయిదాలు కొనుక్కుంటే, ఒక షాప్ కొనుక్కుంటే, ఒక 200 గదాలు కొనుక్కుంటే స్టాంపు పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎందుకు? దానికి విలువ ఉండాలి, అది నిలవాలి. మరి మీ ఎమ్మెల్యే గారు రాసిచ్చిన ఈ స్టాంపు పేపరు, ఈ బాండ్ పేపరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో రాసిచ్చింది చేసిందా? 4,000 పెన్షన్ వచ్చిందా ముసలిళ్ళందరికీ? మా ఆడపిల్లలు ఇక్కడ ఆడపిల్లలు అందరూ చెప్పాలి, నెలకు 2,000 వచ్చిందా? వచ్చినారా లేదా? ఇక్కడ ముసలిళ్ళకి వచ్చిందా? 2,500 రాలే. తులం బంగారం వచ్చిందా? ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు వచ్చిందా? యూరియా బస్తా దొరుకుతుందా? కేసీఆర్ కిట్ వచ్చిందా?
బతుకమ్మ చీర వచ్చిందా? రంజాన్ తోఫాలు వచ్చిందా? క్రిస్మస్ కానుక వచ్చిందా? దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం అన్న అభయహస్తం వచ్చిందా? పరకాలలో ఉండే దళిత బిడ్డలకు 12 లక్షలు కాదు 12 పైసలు వచ్చినాయా? మరి ఎందుకు ఓటు కాంగ్రెస్ 11 తారీఖు నాడుగో గ్యారంటీ కార్డు అని చెప్పారు. రంగురంగులు బొమ్మలేశారు. సోనియా గాంధీని కొట్టు, రాహుల్ గాంధీని కొట్టు, ప్రియాంక గాంధీ తోడు అన్నారు. ప్రజలు కనీసం కేసీఆర్ ఇచ్చిన 2000 సగం పడుతున్నాయా? ఇలా పరిస్థితి వచ్చింది. అందుకే బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీకి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య సమయంలో అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి నిజంగా వరమని అన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. ఏమిరా కేటీఆర్, నువ్వెవడురా తెలంగాణకు? కేసీఆర్ అనేటోనికి పుట్టకపోతే నీ బతికేందిరా? ఎక్కడ నీ బతికెక్కడ? అయ్య సంపాదించిన దాంతో తూగుతూ బలుపెక్కి లంగా మాటలు లఫూట్ మాటలు మాట్లాడుకుంటా వేధవ తలకాయమనున్నాద్రా నీకు? చిల్లరగాళ్ళ కంటే ఆవారగాళ్ళ కంటే బజారుగాళ్ళ కంటే దిగజారి మాట్లాడుతున్న దరిద్రుడా నువ్వు. ఈ తెలంగాణకు పట్టిన దరిద్రం నీ వల్లనే మీ అయ్య మొత్తం ఎక్కడికి వైపోయిండో చూడు. కేసీఆర్ ఇట్లాంటి కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని గాని నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీడిని తెలంగాణ ప్రజల మీద. వీడు ఏది రోకు సోకుండాడు. వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు. మళ్ళీ ఏదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతో నుంచి ఇడగూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు? నీ బతికేంటిది? మొత్తం లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు. అసలు ఇట్లాంటి ఫాల్తు గాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది. ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయనకు నోరు ఉండదు. అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు. అధికారం పోగానే జూక్ చప్ మళ్ళీ చిల్లరగాళ్ళను బయటికి వెళ్ళగలుగుతాడు. పిచ్చి నగరాలు చేయక హౌలాగా పనికిరాని మాటలు మాట్లాడితే తంతరు పట్టుకొని ఏమనుకుంటున్నావు? ప్రజల్ని కూడా తప్పు పడుతుంది దరిద్రులారా మీరు. ప్రజలు కూడా ఏదో తప్పు చేసినట్టు ఇలా ఉండగొట్టి ఇలా తెలంగాణకు పట్టిన శనిలు మీరు. అసలు దీన్ని తిట్టాలంటే అహమడ్డం వస్తున్న పరిస్థితి. అహం ఎందుకంటున్నంటే గిట్లాటోని కూడా పనికిరాని కూడా తిట్టాలనా అని చెప్పి నిన్నెవరో వచ్చి పట్టుకొని ఏదో అరెస్ట్ చేసి లోపల పెడితే ఏదో సెంటిమెంట్ వస్తుందని అసలు నిన్ను ముఖ్యమంత్రి పట్టించుకోడరా పోయి. నిన్ను కనీసం అంటే కనీసం పట్టించుకోండి. ఒక చిల్లరగా లెక్క తీసి పడేసింది. మెయ్యనే తీసి డేక్తలేడు, పక్కన పడేసింది. ఎందుకంటే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు బండకేసి బాధి ఇప్పటికీ మిమ్మల్ని ఇంకా కోలుకోలేని స్థితి తెచ్చింది. కాబట్టి ఇంతకంటే దిగుజారుడు ఎందుకని? పోనీ ఏదో పనికిరానోడు ఆవరగాడు తిరుగుతాడు, ఏదో హెచ్చులు కొట్టుకుంటా తిరుగుతాడు అనుకుంటా. ఇంకా నీ పార్టీని నువ్వు తప్పితే ఇంకా చంపేటోడు ఎవరు లేడని తెలిసినాకనే కామ్గా కూర్చుంటుంది. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండకపోతే కేటీఆర్ నీ చెమడాలు తీస్తారు, గుర్తుపెట్టుకో. ఏం పెద్ద నువ్వేం ఇక్కడ ఏం తెలంగాణకి ఏం సాధించి పెట్టినవి కాదు, నువ్వేం కాదు. అయ్య చాటు అయ్య చేయబట్టి అయ్య పేరు చెప్పుకొని బతికేటోడికి నీకెందుకు రాంతాహం? ఏముందండి నీ క్రెడిబిలిటీ ఏముంది రిగార్డింగ్ తెలంగాణ? మదిరాలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో పాల్గొని మాట్లాడారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే మార్కెట్లో 50 నుంచి 55 రూపాయలు బియ్యం రేటు ఉంటే అటువంటి మేలు రకమైనటువంటి ధనవంతులు పెద్దవాళ్ళు తినేటువంటి ఆ బియ్యాన్ని, సన్న బియ్యాన్ని ఈరోజు ప్రతి మనిషికి 6 కేజీల లెక్క గట్టి రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పేద వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకి 200 యూనిట్ లోపల కరెంటు వాడకందారులందరికీ కూడా వారి తరఫున ఆ 200 యూనిట్లకు అయ్యేటువంటి ఆదా చేసుకుంటే ఆ బిల్లు ఆదా అయితే ఆ కుటుంబానికి ఏదైనా ఉపయోగపడుతున్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ల తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల బిల్లు కడతా ఉన్నాం. అలాగే మున్సిపాలిటీస్లో మహిళా సంఘాలు కానీ లేకపోతే
మెప్మా కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ గ్రూపులుగా ఏర్పడి ఆ పట్టణాల్లో వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కావలసిన విధంగా వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఇస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీస్తో సహా కలిపి 27,000 కోట్ల రూపాయలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరిగింది. వీటిలో ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇప్పటికే ఆ వడ్డీలకు సంబంధించిన చెక్కులు పంపిణీ కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి మహిళలు అక్కడక్కడ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకో లేకపోతే చక్కెర వడ్డీ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరకో పోయి చిరు వ్యాపారాలు చేసుకోవటానికో లేకపోతే ఆ స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ఇతర వ్యాపకాలు చేసుకోవటానికో అధిక వడ్డీతో డబ్బులు తెచ్చుకొని ఆ భారం వాళ్ళ మీద పడకుండా ఉండటం కోసం ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని గ్రూపులు ఏర్పాటు చేసుకున్నా కానీ ఈ మున్సిపాలిటీస్లో ఆ గ్రూపులందరికీ కూడా వడ్డీ లేని రుణాల్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ప్రగాఢమైనగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అరుగుడు రాజారాం మొదలుకొని సంతోష్ రెడ్డి మొదలుకొని రామ్ గోపాల్ రెడ్డి నాలాంటి నాయకుడు వరకు ఆరంభం నుంచి నేటి నాయకులు అందించింది. డి శ్రీనివాస్ కూడా వేల్పూర్ నుంచి అందించింది. చైతన్యం ఉన్నటువంటి ఆర్మూరులో విఘ్నతతో ఓటేస్తారు. గాడికి గడ్డేసి బర్రెకు పాలు వెంట రావు, బర్రెకే గడ్డేయాల. ఈ ఇద్దరు గాడిదలకేసి ఏమీ రాదు. పాలిచ్చేది కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం ఇస్తున్న ఓటేస్తారా? మాటలు చెప్పాడు ఓటేస్తారా? సన్న బియ్యానికి ఓటేస్తాం కదా. రేషన్ కార్డు ఇచ్చిన ఓటేమా? ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిన ఓటేస్తామా లేదా? రైతు భరోసా, రైతు రుణమాఫీ, మన పిల్లలకు ఉద్యోగాలు. కేసీఆర్ 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 50,000 దాటలే. రేవంత్ రెడ్డి 11 మాసాలు ఇచ్చిన ఉద్యోగాలు 70,000 దాటినాయి. తెలంగాణ కోరుకున్న ఉద్యోగాల కోసం ఉద్యోగాలు ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, ఇందిరం ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. వస్తాయా? అందరికీ వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. ఇందిరాగాంధీ మొదలుకొని ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వరకు మహిళా నాయకత్వంలో పనిచేశాం. ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఎవరు చెప్తా ఉన్నా, మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం ఈ ప్రపంచంలో ఏ ఇతర రాజకీయ పార్టీ ఇవ్వలే. మేమంతా సోనియా గాంధీ నేతృత్వంలో పనిచేస్తా ఉన్నాం. ఇలా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఆనాడు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గారు ఉన్నారు. भाइयों भाइयों, हमारे माताओं को बोल रहा हूं, आपका जो निशान है ये अपना है. आपका निशान. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం ముగింపు సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్లో మీడియా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సందర్భంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో తెలంగాణ ప్రజలు పట్టణ ప్రాంత తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పునిచ్చే సందర్భంగా మీడియా మిత్రులు, పట్టణ ప్రాంత ఓటర్ మహాశయులు వాళ్ళ కళ్ళ ముందు ఉన్న గతం, వాళ్ళ భవిష్యత్తును ఆలోచన చేసుకొని అంచనా వేసుకొని తీర్పునివ్వాల్సిందిగా ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఈ ఎన్నికల బరిలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, అదేవిధంగా ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్యలో దాదాపుగా త్రిముఖ పోటీ జరుగుతూ ఉన్నది. అక్కడక్కడ మిగతా పార్టీలు ఉన్నా ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికల వాతావరణం మోహరించి ఉన్నది. ఈ సందర్భంగా 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, 12 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమమైన అదనపు ప్రాజెక్టులు ఏమైనా మంజూరు చేసినరా ఈరోజు మనం మొట్టమొదట చర్చించుకుందాం. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసి అత్యంత వెనుకబడిన ప్రాంతం వలసల జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వారే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాలు 3 సార్లు మోడీ గారు ప్రధానమంత్రి అయినా మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినప్పుడు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము, కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని అడుగుతాడేమో అని నేను ఆశించిన. ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించలేదు, కానీ మోడీ గారిని చూసి మాకు ఓటు వేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అడిగారు. తల్లిదండ్రులు లేని సమయంలో 2 దుండగులు 8 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పునగండ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్ళమ్మగారు నాటుకుపోతారు కూలికి. అయితే అలా ఆదివారం ఇక సెల్లు చేతికి ఇచ్చారు, వాళ్ళు ఎటు పోరు పొల్లగాని. ఆదివారం ఇంట్లోనే ఉంటారు, ఆ సెల్లు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు ఎల్లరిగా పోతున్నాని. అయితే ఈ పోరని ఎటు పెట్టిండట, ఈ పోరిని తీసుకుపోయిండట. వాడు తీసుకుపోయి ఇంట్లో తోలినాక మరి జరసేపటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేసిర్రట. ఇంట్లో వేసిండు, మా అన్నం రమ్మని పో అని పొల్లగానే చెప్పిండట. చెప్పిండట. చెప్తుగా ఇదంతా నొత్తంది, నాకు నడవత్తలేదన్న, ఇదంతా నొత్తంది అని అన్నదట. వాడు మా తమ్ముడే, నాకు దొత్తలేదయ్యా నీ బాంచను, నాకు దొత్తలేదు. మా తమ్ముడు బిడ్డ చిన్న పోరి, 7 ఏళ్ళ పోరి ఇంటికన్నా ఉంచుతారు. భూమికి నాటుకు పోయింది, తల్లి గుత్త నాటుకు పోయింది. వాడు కళ్ళు ఆగి పోరిని ఒకంత ఆగమాగం చేసాడు. బాంచను కాలు మొక్తా, ఏం చెయ్యాలి, పోరి బతకది, ఒకంత ఆగం ఉంది. చిన్నపిల్లలు ఆడ ఆడుకుంటారు. నాది కిరాణా షాపు, నేను షాపులో ఉన్నా.
వీళ్ళు అందరూ ఆట ఆడుకుంటారు. ఆట ఆడుకుంటే నా బిడ్డ ఒక్కటి ఇంట్లో పోయింది, అది ఇంట్లో ఏడుతుంది. నా కొడుకు నుండి అన్న కదా, నా చిన్న కొడుకు మా తమ్ముని కొడుకు వచ్చి రీల్స్ చూస్తాను నా సెల్ తీసుకొని రీల్స్ చూస్తా అంటే అది ఏడ్చడానికి నేను ఉండను కదా, అరే రే అక్క ఎడుతుంది కూర అన్నీ అన్న. నేను పోను అన్నాడు. నువ్వు లంగవరం నువ్వు తలుపు వేసి వచ్చినావు, అది ఏడుతుంది, తలుపు తీ కూర అని విన్నాను. అంతేనా, తలుపు తీయరు అన్నీ అనేటలకు మీరు పోయి తలుపు దాని 2 కాళ్ళు ఎట్టున్నాయి అట్టున్నాయి, దానికి వత్తలేదు. అఖిల అఖిల అని పిలిచిన అన్న పిలిచుడితే వీడికి వచ్చిండు. సెల్ ఎందుకు ఎడుతాను పోయి తీసుకురాపోరంటలకు సగం దూరం తీసుకొచ్చేటలకు బిడ్డ నడవత్తలేదు. ఇక తీసుకొచ్చిండు నా దగ్గర కూర్చుండబెట్టి నాకు కూర్చోబా అని అంటే కూర్చుంటుంది, ముద్దాన పెడతలేదు అసలే. ఏమైందంటే నొత్తండి అన్న, ఏడుదామా అంటే ఏదో దొడ్డుది పెట్టిండు, నాకు తెలియదు పెద్ద అన్నది. అంతలోనే వాడు వచ్చిండు. అచ్చుడితో నా చిన్న కొడుకు అడిగి శ్రీకాంత్ అన్న మా చెల్లెని ఏం చేసినావా అని. ఏమన్నారా? అన్నాకని కట్టె తీసిన నా బిడ్డ చేయబట్టుకున్నది గజగజ అనుకుంటాను. ఇక అంతలో బండి తీసిండు, కథ వాడు పారారాయి. నేను మా తమ్మునికి ఫోన్ చేసిన, వచ్చిండు. ఇదే విషయం ఏంటంటే అమ్మాయి ఇవాళ రోజు స్కూల్ పోతుంది, దగ్గరనే ఉడతల స్కూల్ అని వస్తుంది, ఊళ్ళకి వ్యాన్ వస్తుంది, వ్యాన్లో ఎక్కించటోళ్ళు. ఈరోజు సండే కాబట్టి ఇంటికాడ ఉన్నారు. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఈయన కూలికి పోతాడు, వాళ్ళ మమ్మీ నాటుకు పోయింది. ఎవరు లేని మధ్యలో వీడు కొంచెం మత్తు అంటే కళ్ళు తాగినట్టు డ్రింక్ చేసి ఆ మత్తు మధ్యలో వీడు పోయి ఆ అమ్మాయిని ఇంట్లోకి ఎత్తుకుపోయేసి ఇక వాళ్ళు ఇష్టమైనట్టుగా 2 పిల్లగాలట. ఒకటేమో కావాలి ఉన్నాడట, అంటే 2-3 రోజుల కిందట ఇంకో చిన్న పిల్లగాడు కూడా ఏదో చేసిండట, చాక్లెట్లు కొనిస్తా ఇదంటే ఆ పుల్ల భయపడి చెప్పాక ఈరోజు మళ్ళీ 2 అన్నదమ్ములు కలిసి దాన్ని బాలభంగం చేసి బాగా ఇబ్బంది పెట్టినట్ట. అది పెయిన్ వచ్చింది. నేను అంతల్లో అయినా నాకు ఫోన్ చేసేటట్టే నేను కూడా పోయినా. అమ్మాయి చూస్తే బాగా ఇబ్బందికరంగా ఉండే. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన, అంటే ట్రైన్ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చిండు, 4 కానిస్టేబుల్ వచ్చిండ్రు. ఇప్పుడు దానికా చూసిలా ఉమెన్ కానిస్టేబుల్ కూడా లైఫ్ తీసుకున్నది. అవి ఏం చేసేది ఎట్లా జరిగింది అనేది అమ్మాయితో మాట్లాడిపించుకున్నది, పంచనామా చేసింది. తర్వాత ఇప్పుడైతే హాస్పిటల్ తీసుకుపోయి వాని ఎఫ్ఐఆర్ చేద్దామని లేకపోతే ఏదో చేద్దామని మాట్లాడింది. అందులో దొరకబట్టిళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. ఇప్పుడు కంప్లైంట్ కూడా ఫైల్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి సంతకం పెట్టమనేసి ఫోన్ చేసి ఇంతకుముందు. దీని మీద చిన్న పాప కాబట్టి ఇట్లాంటి మూర్ఖులను నిందితులను బాగా శిక్షించాలనేది మా ఉద్దేశం. అంటే దీన్ని వాస్తవానికి మేమైతే ఖండిస్తాను. ఇట్లాంటి చిన్నపిల్లలు ఇవ్వాలి, వీళ్ళు కావచ్చు రేపు ఇంకోటి కాదు, ఇట్లాంటివి జరగకుండా ఉండాలనేది మా ఉద్దేశం. పోలీసు వాళ్ళకి చేసే మా రిక్వెస్ట్ కూడా ఇట్లాంటి వాళ్ళకి కొంచెం శిక్షించి కండిషన్గా చేయాలని చేస్తేనే ఊరు అనేది కొంచెం పిల్లలు అలాంటి వాళ్ళు ఇంటిగా ఉంటారు కాబట్టి నమ్మకంగా పేరెంట్స్ కూడా నమ్మకంగా ఉంటారు అనేది మా ఉద్దేశం. నేను పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లాంటి మూర్ఖులను ఖచ్చితంగా శిక్షించి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మా ఉద్దేశం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.